వెల్కమ్ టు ఇషానిస్ హౌస్ అండ్ చెర్రీస్ క్రియేషన్స్. మా వీడియోని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్ ఆమ్లెట్ని చాలా డిఫరెంట్ వేస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా జ్యూసీగా ఫ్లఫీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఆమ్లెట్ చేసుకున్న ఈ ప్రాసెస్లో చేయాలనిపిస్తుంది. ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా 2 బౌల్స్ని తీసుకోవాలి. ఒకటి పెద్దగా ఉన్న బౌల్ తీసుకోండి, ఇంకోటి కొంచెం చిన్నగా ఉన్న బౌల్ తీసుకోవాలి. ఈ ఆమ్లెట్ ప్రిపరేషన్ కోసం నేను 2 ఎగ్స్ని వాడుతున్నాను. ఎప్పుడైనా ఈ ప్రిపరేషన్ కోసం మనం ఎగ్స్ని ఫ్రిడ్జ్లో నుంచి 2 అవర్స్ ముందే తీసి బయట ఉంచుకోవాలి. డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్న ఎగ్స్ని మనం యూజ్ చేయకూడదు. అలా ఫ్రిడ్జ్లో నుంచి తీసి యూజ్ చేసుకుంటే మనకి వైట్ ఎగ్ అనేది ఎక్కువ ఫోమీగా రాదు. సో మనం ముందే ఎగ్స్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకోవాలి. తర్వాత ఎగ్ వైట్ని యోక్ని సెపరేట్ చేసుకోవాలి. కేర్ఫుల్గా సెపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక సింగిల్ డ్రాప్ యోక్ కూడా ఎగ్ వైట్లో పడితే మనకి ఎగ్ బీట్ చేస్తున్నప్పుడు వైట్ ఎగ్ని మనకి సరిగా ఫోమ్గా అవ్వదు. సో ముందే మనం జాగ్రత్తగా చేసుకోవాలి. సెకండ్ ఎగ్ని కూడా అదే విధంగా సెపరేట్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని యోక్లో యాడ్ చేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ని 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. చిటికెడు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, మసాలా అన్నీ మిక్స్ అయ్యేలాగా మనం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఎగ్ వైట్ని తీసుకొని మనం బీట్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే దాంతో బీట్ చేసుకోండి, లేదంటే విస్కర్తో అయినా బీట్ చేసుకోవచ్చు. అవి రెండు లేకపోతే ఇలా ఫోర్క్ని తీసుకొని మనం బీట్ చేసుకోవాలి. కాకపోతే ఫోర్క్తో బీట్ చేయడం వల్ల కొద్దిగా టైం తీసుకుంటుంది, కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎగ్ వైట్ని బాగా మనం బీట్ చేసుకొని కలుపుతూ బీట్ చేసుకుంటూ ఉండాలి. అలా వల్ల ఎయిర్ బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా బబుల్స్ వచ్చి బాగా ఫోమీగా వస్తుంది. మనకి ఈ ప్రాసెస్ చేయడానికి ఒక 5 మినిట్స్ టైం తీసుకుంటుంది. 5 మినిట్స్లో మనకి ఎగ్ వైట్ బాగా ఫోమీగా వస్తుంది. 3 మినిట్స్ మనం బీట్ చేసుకున్న తర్వాత ఎగ్ వైట్ అనేది ఎలా వచ్చింది. కాకపోతే మనం ఫోర్క్ని పైకి తీసినప్పుడు మనకి ఎగ్ వైట్ అనేది డ్రాప్స్ లాగా కింద పడుతుంది. అలా పడకుండా ఎప్పుడైతే మనకి ఫోర్క్కి స్టిఫ్ పీక్ లాగా ఉంటుందో అప్పుడు మనం ఈ ప్రాసెస్ని స్టాప్ చేయాలి. కరెక్ట్గా మనకి 5 మినిట్స్ టైం పడుతుంది. 5 మినిట్స్ మనం బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల మనకి ఆమ్లెట్ అనేది చాలా స్పాంజీగా ఫ్లఫీగా వస్తుంది. అందువల్ల మనం బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 5 మినిట్స్ మనకి బీట్ అవుతుంది బాగా. 5 మినిట్స్ తర్వాత మనకి ఎగ్ వైట్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా కనుక వస్తే మనకి ఎగ్ వైట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్లు. ముందుగా మనము సాల్ట్, రెడ్ చిల్లీ పౌడరు, గరం మసాలా వేసి మనం యోక్లో వేసి ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసి కలిపేసి ఎగ్ వైట్లో మనము యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్ యోక్ని వైట్ని మొత్తం కంప్లీట్గా కలిసిపోయేలాగా మనము ఫోర్క్ తీసుకొని కలుపుకోవాలి. ఒక 1 మినిట్ వరకు ఒకసారి మనం బీట్ చేసుకోవడం వల్ల ఎగ్ వైట్ యోక్ బాగా కలిసిపోయి యోక్లో వేసిన సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, మసాలా మొత్తం మిక్చర్కి పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఈ ప్యాన్ మనకి బాగా హీట్ అవ్వకూడదు. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. హీట్ అవ్వకముందే, ఈ ప్యాన్ అనేది హీట్ అవ్వకముందే మనము ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిక్చర్ని మనం ఇందులో వేసుకోవాలి. వేసుకుని మనం ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అలాగైతే మనకు పర్ఫెక్ట్ కలర్ వస్తుంది, లోపల బాగా ఉడుకుతుంది. సన్నగా తరిగిన ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీస్ని మనము యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఎగ్ ఆమ్లెట్ తినేటప్పుడు మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ని ఎడ్జెస్కి మనము యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మూత పెట్టుకోవాలి. 1 మినిట్ తర్వాత మనం మూత తీసి చూస్తే కనుక అడుగున గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. అదేవిధంగా పైన కూడా మనకి ఎగ్ అనేది లైట్గా ఉడుకుతుంది. ఇప్పుడు మనము ఆమ్లెట్ని ఫోల్డ్ చేసుకోవాలి, మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి.
ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవడం వల్ల లోపల సాఫ్ట్గా జ్యూసీగా స్పాంజీగా ఫ్లఫీగా వస్తుంది మన ఆమ్లెట్ అనేది. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి ఇంత మంచి కలర్ వచ్చింది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది, బయట లోపలేమో ఉడకదు. సో మనం ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకోవాలి. సైడ్స్ని కూడా బాగా మనము వేడి చేసుకోవాలి. దీనివల్ల మనకి ఆమ్లెట్ లోపల చాలా బాగా ఉడుకుతుంది. ఆనియన్స్ వేసి మనం గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, like and share my videos, and thanks for watching.